పద క్రిస్, గిస్మో పార్క్ కు వెళ్ళి అక్కడ కాసేపు ఏమైనా ఆడతాడేమో చూద్దాం. ఇదేంటి? అవును, మీ మామ్ ఇప్పుడు తలుపులు తెరిచి ఉంచారు కదా. మామ్, డాడ్, నేను ఇక్కడున్నా. హే, ఏం చేస్తున్నావు? గిస్మో, పక్కకు తప్పుకోండి. క్రిస్ అలారం ఆన్ చేసలేదు కాబట్టి ఇతను. చెప్పానా అడ్డు తప్పుకోమని? ఇప్పుడు ఆన్ అయినట్టుంది. తలుపులు తెరవండి వెంటనే. నువ్వు సెక్యూరిటీ లాక్ పడేలా చేశావు. పోలీసులు వచ్చే వరకు తెరుచుకోదు. కలకాలముందు వాక్యం, లోకానికంత వాక్యం, ఈ కథ మాత్రం నిత్య సత్యం. అలా చూస్తావేంటి? నువ్వు ఒక దొంగవి, నేరస్తుడివి, మోసగాడివి. నీకు తగిన శాస్తి జరుగుతుంది. నోర్బోయ్, నేనెవరో మీకు తెలీదు, నా గురించి మీకు ఏమీ తెలీదు. మీకే మీరు ధనికులు, మీకు రోబో బొమ్మ, హైటెక్ ల్యాబ్, చక్కని ఇల్లు, ఇలా అన్నీ ఉన్నాయి. నేనెవరినో, ఎక్కడి నుంచి వచ్చానో మీకు కొంచెం కూడా తెలీదు. నీకు ఆకలిగా ఉందా? జాయ్, వాడితో మాట్లాడకు. అందుకే నా ఇంట్లో జ్వరపడ్డావు. అదంతా నీకు అనవసరం. నా పేరు జాయ్. నీ పేరేంటి? జాయ్, నువ్వేం చేస్తున్నావు? నీకు భయంగా ఉందా? నాకు కూడా. కానీ ఇది పొరపాటున జరిగిందేమో, అవునా? ఇలా ఇంట్లోకి రావటం వివరంగా నాతో చెప్పు. నేను కావాలని, అది కేవలం. ఎవరైనా ఆ అలారం కాస్త ఆపుతారా? ఎవరో కదలొద్దు. ఇక్కడ ఒక దొంగతనం జరిగింది. వెంటనే ఇక్కడికి రండి. ఈ దరిదాపుల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే పట్టుకోండి. అమ్మయ్యా, ఎవరికి ఏమీ కాలేదు కదా? అవును, అసలు మనమంతా ఇలాంటిది ఏది జరగలేదనుకున్నాం. అలా చేయడానికి నా జీవితం అంతా సరిపోతుంది అనుకుంటా. ప్రొఫెసర్, ఏమేం పోయాయో రాసుకోవడానికి లోపలికి వెళదాం రండి. ఆఫీసర్, మరి ఆ అబ్బాయి సంగతి ఏమిటి? అతని పేరు జేసన్ డేవిడ్. ఇంతకుముందు అతనికేవో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నేరం జరిగిందని రిపోర్ట్ ఇస్తే వాడి పని పడతాం. క్రిస్, విన్నావా? అతను నిజమైన నేరస్తుడు కాదని మీ అమ్మ నాన్నలకు చెప్పాలి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాడు ఇంట్లోకి జ్వరపడ్డాడు, వంటగది నుంచి ఆహారం దొంగలిచ్చాడు, నన్ను కట్టేశాడు. నువ్వు రాకపోతే నన్ను తీసుకొని వెళ్ళిపోయేవాడేమో. అసలు ఇదంతా తట్టుకోవడం నా వల్ల కాని పని. క్రిస్, నేను చెప్పేది నిజం. అతనిలో ఏదో ఉంది. తనకు ఒక అవకాశం ఇస్తే అతను తప్పకుండా మారచ్చు. అతను దొంగ జాయ్. వాడికి తగిన శాస్తి జరగాలి. సూపర్ బుక్. ఓ నో క్రిస్, దయచేసి ఒక్కసారికి నేను ఇక్కడే ఉండి ల్యాబ్ అంతా శుభ్రం చేస్తాను. నన్ను మాత్రం వదిలేయండి. నేను మిమ్మల్ని ఒక ప్రమాదకరమైన వ్యక్తిలో వచ్చిన అద్భుతమైన మార్పుని చూపించడానికి తీసుకొని వెళుతున్నాను. ఓకే, ఇలాంటివి చాలా చూశాను. ఇక వెళ్దాం పదండి. గెస్, ఒకసారి మనం ఎక్కడున్నామో నీ ఇన్ఫో స్కాన్ ద్వారా చూడు. మన ఇంటికి దగ్గరలో మాత్రం లేము. ప్రస్తుతం మనం పురాతన
యెరూషలేం పట్టణంలో ఉన్నట్టుంది. ఏ సంవత్సరం అంటే ఓకే, కొంచెం ఆగొచ్చు కదా. పట్టుకోండి, వాళ్ళటే వెళ్ళారు. ఓ వీధి వెంట త్వరగా నా వెంటరండి. ఇద్దరు ఇటు వెళ్ళారు. ఎవరు మనల్ని తరుముతోంది? తార్సువాడైన సౌలు. కుండల దగ్గర దాక్కో. నేను ఈ రాత్రి యేసు అనుచరుల్ని పట్టుకుని బంధిస్తాను. అవసరమైతే ప్రతి ఇల్లు వెతకండి. పద. బాగుంది. అసలే ప్రమాదంలో ఉంటే ఈ కొత్త బొట్లు ఒకటి. నేను కాలేబును. ఇక భయం లేదు. అననీయ ఇక్కడే ఉన్నాడు. బయటకు చూస్తూ ఉండండి. ఎందుకు మీరంతా ఈ సౌలుకి భయపడుతున్నారు? మేము నజరేయుడైన యేసు బోధలను అనుసరిస్తున్నాం. దాంతో మా మత నాయకులు మేము దేవుణ్ణి వదిలిపెట్టేశామని అనుకుంటున్నారు. మేమలా చేయలేదు. అయితే మాలో ఈ వెలుగును ఆర్పివేయడంలో తార్సువాడైన సౌలు కంటే కఠినుడు మరొకరు లేరు. ఈ రాత్రి అతడు మనల్ని పట్టుకోలేదు. సంతోషం. జనం స్టెఫెన్ని చంపినప్పుడు సౌలు అక్కడే ఉన్నాడు. స్టెఫెను ఎవరు? స్టెఫను ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతను దేవుణ్ణి ఎంతో ప్రేమించేవాడు. యేసు రక్షణ సందేశాన్ని ప్రకటించే విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. యేసు దేవుని చేత వాగ్దానం చేయబడిన పరిపూర్ణ బలి అని స్టెఫను వివరించాడు. అది మన ప్రజలు అర్పించే గొర్రెలు, ఎద్దుల కంటే చాలా శ్రేష్టమైన బలి. కానీ ప్రేమతో చెప్పిన ప్రతి మాట వారిలో మరింత కోపాన్ని రేపింది. స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. వాళ్ళు రాళ్లతో అతన్ని కొడుతున్నప్పటికీ వారిని క్షమించాడు. అదిగో, నాకు ఆకాశము తెరవబడుటయు యేసు దేవుని కుడి పార్శ్వమునందు నిలిచి ఉండటయు కనబడుచున్నది. వాడిని రాళ్లతో కొట్టండి. దేవదూషణ చేసేవాడా, దొంగ బోధకుడా. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము. అప్పుడు సౌలు అక్కడే ఉండి స్టెఫనును రాళ్లతో కొట్టమని వాళ్లను ప్రోత్సహించాడు. త్వరలోనే యేసు అనుచరుల్ని అడ్డుకోవడం మొదలుపెట్టాడు. ఇంటింటికి వెళ్లి మనుషుల్ని బంధించేవాడు. యేసును విశ్వసించిన వారందర్నీ, ఆడవాళ్లను సైతం జైలుకు ఈడ్చుకుని వెళ్లేవాడు. అననీయ, భటులు, వాళ్ళతో సౌలు కూడా ఉండొచ్చు. అందరూ దమస్కులో ఉన్న మా ఇంటికి వెళ్ళండి. అక్కడ మీరు క్షేమంగా ఉంటారు. వాళ్ళ రహస్య స్థావరాల్లో ఇదొకటి. వెళ్ళిపోయారు. వెతకండి. ఎంతో దూరం వెళ్ళుండరు. వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనిపిస్తోంది. వాళ్ళు యూదయ నుండి సమరయ మరియు గలిలయ ద్వారా సిరియా వెళ్తారు. ఈ యేసు శిష్యులకు దమస్కు ప్రాంతంలో మంచి పట్టు ఉంది.
మీ దగ్గర నుండి నాకు ఒక వ్యక్తిగత సిఫార్సు పత్రం కావాలి ప్రధాన యాజక. దమస్కులోని మత నాయకులను ఉద్దేశించి వ్రాయండి. వారి సహకారంతో ఈ జబ్బును ఇక ఎన్నటికీ కనబడకుండా రూపుమాపుతాను. ఈ యేసును వెంబడించే వారు మోషే ధర్మశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు. అలాగే నీకు ఆ పత్రం అందుతుంది. ఇక దానితో దమస్కులోని ఈ మురికిని ఒక వారంలో కడిగి పారేస్తాను. క్రిస్ మరియు అనన్య క్షేమంగా వెళ్లి ఉంటారనుకుంటా. నా స్కానర్ లో ఉన్న భాస్వరస్ పట్టికల ప్రక్రియను ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నా. 100 మైళ్ళ లోపల ఉంటే తెలుస్తుంది. ఆ భాస్వరస్ పట్టికల గురించి చెప్పినప్పుడు నేను రాలేదనుకుంటా. ఆయన క్రిస్ ని కనుక్కోవడానికి అవలా ఉపయోగపడతాయి. అతని వాచ్ లో ఈ ప్రాంతం లేదా ఈ కాలం లో ఉంటని భాస్వరస్ పట్టికలు ఉన్నాయి. వావ్! అయితే క్రిస్ వాచ్ లోని స్ఫటికాల్ని గుర్తిస్తే క్రిస్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవచ్చు. క్రిస్ మరియు అతని వాచ్ దమస్క్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అననీయ కోసం గుర్రాలొచ్చి వారిని ఎడారి దాటించుంటాయి. ఈ బండి నజరేత్ వెళ్తుందంట. కానీ మనం మరికొన్ని రోజులు ఉత్తర దిక్కున ప్రయాణించాల్సి ఉంది. లేదా ఇంకో బండి దొరికితే తొందరగా చేరవచ్చు. అదిగో సౌలు! సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? నాతో పోరాటం చేసి నిన్ను నీవే గాయపరుచుకుంటున్నావు. ప్రభువా, నీవెవరు? నేను నీవు హింసించుచున్న యేసును. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను ఏ హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. సౌలు, నీకేం కాలేదు కదా? నాకేం కనపడడం లేదు. గుడ్డివాడనైపోయాను. నన్ను దమస్కుకు తీసుకువెళ్ళండి. యేసు నాతో మాట్లాడాడు. నేను లోబడతాను. నేను నా సొంత ప్రజలతో మాట్లాడి వారికి తన మార్గాన్ని చూపమని ఆయన నాకు ఆజ్ఞాపించాడు. అతని తలకు దెబ్బ బలంగా తగిలినట్టుంది. అతను ఆజ్ఞాపించినట్టు నీవు ఆయన్ను దమస్కు తీసుకువెళ్ళు. నేను తిరిగి యెరూషలేముకు వెళ్తాను. ప్రధాన యాజకుడు ఏమాత్రం సంతోషించడు. అననీయకు ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తాడు. అననీయ, కాలేబు మరియు నా స్నేహితుల గురించి చాలా ఆందోళనగా ఉంది. ఇప్పటికే 3 రోజులైంది. నమ్ము క్రిస్, దేవుడు మనల్ని కాపాడతాడు. వాళ్ళు మనల్ని సమీపిస్తున్నప్పుడు ఆయన నిద్రపోడు. బరూక్ అతా అదోనై ఎలోహిం మలేక్ హవు. అననీయా, ప్రభువా, ఇదిగో నేనున్నాను. నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి
యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు. అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచియున్నాడు. ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని వింటిని. వెళ్ళు, నా నామాన్ని లోకమంతటికి ప్రకటించడానికి నేనతన్ని ఏర్పరచుకున్నాను. స్కానర్ ప్రకారం క్రిస్ ఇక్కడే జాయ్, గిజ్మో, క్రిస్ వచ్చేసారా? ఇప్పటి వరకు ఎక్కడున్నారు? క్రిస్, ఏం జరిగిందో చెప్తే నీవు నమ్మలేవు. సౌలు, మీరు సౌలుని చూసారా? దమస్కులోనే ఉన్నాడు. అననీయ, క్రిస్ అతను పూర్తిగా మారిపోయాడు. అననీయ, సౌలు మన వెంటే వచ్చాడు. అవును, నేను అతన్ని కలుసుకోవడానికి వెళ్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు? ప్రభువు నాతో చెప్పాడు, సౌలు మనస్సు మారిందని, అతనికి ఒక దర్శనం కలిగిందని. అతను నా కోసం ఎదురు కానీ చూస్తున్నాడు. ఇది అసాధ్యం. అంత చెడ్డవాడలా మారటం అసాధ్యం. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. స్తోత్రం తండ్రి. ఎవరది వచ్చింది? సౌలా, నీవు వచ్చిన మార్గములో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపియున్నాడు. ప్రభువు నాతో చెప్పాడు, నీవు నా దగ్గరకు వచ్చి ఈ పని చేస్తావని. వావ్! నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. నా హృదయం మారింది. ఒకప్పుడు నేను చెడు మాట్లాడుతూ, అవమానపరుస్తూ, హింసిస్తూ ఉండేవాణ్ణి. అయితే దేవుడు కనికరం చూపించాడు. ఎందుకంటే నాకు ఆయన తెలియదు. అవన్నీ తెలియక చేశాను. స్టెఫనును చంపిన గుంపులో నీవు కూడా ఉన్నావు. అతను నా స్నేహితుడు. అవును, ఉన్నాను. అతన్ని రాళ్లతో కొట్టమని వాళ్లను నేనే ప్రోత్సహించాను. కానీ స్టెఫెను చనిపోతూ అన్న మాటలు నా చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకు. ఇప్పుడు నేను ఎవరినైతే హింసించానో వారందరినీ క్షమించమని అడుగుతాను. నేను క్షమిస్తున్నా. అతను తార్సువాడైన సౌలు కదా? ఏంటి యేసు గురించి మాట్లాడుతున్నాడు? పోయిన సంవత్సరం యెరూషలేంలో నా కుటుంబాన్ని బంధించాడు. అతని మాటల్ని వినొద్దు, అతన్ని నమ్మొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరిచాడు. సైనికులు నగర ద్వారాల్లో నుండి వస్తున్నారు సౌలుని పట్టుకోవడానికి.
సైనికులు వస్తున్నారు, వెళ్ళండి, ఇక్కడి నుంచి పారిపోండి. పదండి పదండి. నీవు పారిపోవాలి, త్వరగా. నగర ద్వారాల్ని మూసేశారు. వాళ్ళు ప్రతి ఇల్లు వెతుకుతారు. అన్నయ్య, నేనొకటి చెప్తా. నాతో ఎవరు వస్తారు? సైనికులు ఎక్కువగా నగర పడమటి దిక్కున వెతుకుతున్నారు. వీళ్ళు మన ప్రభువు వాక్యాన్ని ప్రచురపరుస్తూ అన్యజనులకు గొప్ప సందేశకునిగా తయారవు. ఇతను క్షేమంగా ఉంటాడా? దేవుడు ఇతని కోసం ఒక ప్రత్యేకమైన పనిని కలిగి ఉన్నాడని నా నమ్మకం. నీ హృదయాన్ని సిద్ధపరచుకో కాలేబు. నీవు పెద్దయ్యే కొద్దీ దేవుడు నీకోసం కూడా గొప్ప పనిని సిద్ధం చేసి ఉంచాడు. సమయం వచ్చేసరికి నీవు సిద్ధంగా ఉండాలి. తిరిగి ఇంటికి రావడం బాగుంది. క్రిస్, చెడు ల్యాబ్ లో దొంగతనానికి వచ్చిన అబ్బాయి పోలీస్ కారులో లేడు. మనం వెళ్ళినప్పుడు అతను తప్పించుకొని ఉంటాడు. రాత్రంతా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఆ అబ్బాయిని పోలీసులే వెతకాలి, నా వల్ల అయితే కాదు. ఓ, మీరు వచ్చేసారా? మామ్, ఆ అబ్బాయి చొరబడ్డాడే అతను. నువ్వు ఒకసారి ల్యాబ్లోకి వస్తే మంచిది. మామ్, ఇందాక నేను తప్పు చేశాను. ఏ విషయంలో? నేను అతని గురించి చెప్పడంలో ప్రతి ఒక్కరికి మరో అవకాశం ఇవ్వాలి. నేను అతన్ని క్షమించగలను మామ్. అవునా? అతను అదే అడిగాడు, వీలైతే క్షమించమని. అంటే అతను మారుతున్నాడు. మార్పా? ఏ విషయంలో? అతనికి కూడా తెలియకపోవచ్చు ఒక ప్రత్యేకమైన పని కోసం ఏర్పరచబడ్డాడని. క్రిస్ క్వాంటమ్. నేను చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి జవాబులు నీకు ఎలా వస్తాయి?